తర్వాత నాగరికత డెవలప్ వస్తున్న కొద్దీ ఏం జరుగుతుంది? అధికారం కోసం, ఆధిపత్యం కోసం జరిగాయి. కానీ నేడు కలికాలంలో చూస్తే మాత్రం వివాహేతర సంబంధాల కారణంగా కొంతమంది ఆంటీల మోజులో పడి, అలాగే కొంతమంది మహిళల మోజులో పడి ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి. సరిగ్గా నేను చెప్తున్న బ్రేకింగ్ న్యూస్ కూడా అలాంటిదే. అనంతపురంలో ఒక వివాహేతర సంబంధం చిచ్చు రాజేసింది. తన భార్యతో ఎక్కడ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడేమో అన్న అనుమానంతో, మళ్ళీ చెప్తున్నాను వినండి, ఏమో అన్న అనుమానంతో, ఇంకా అది కన్ఫర్మ్ కూడా కాలేదు, అతను ధృవీకరించుకొని కూడా లేదు. అయినప్పటికీ కూడా అతను వేరొక వ్యక్తిపై తన భార్యతో ఎక్కడ సంబంధం పెట్టుకున్నాడేమో అనే అనుమానంతో అతనిపై వెళ్ళి దాడి చేసి ఆఖరికి ప్రాణాపాయ స్థితికి తెచ్చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పొలంలో పనిచేస్తున్నాడు ఒక వ్యక్తి, అతనిపై కామ్గా రోజువారీగానే వెళ్ళాడు. అతను పొలంలో పనిచేసుకుంటూనే ఉన్నాడు. అయితే అతనిపై నిఘా ఉందని అతను కూడా తెలియదు. అతను అమాయకుడా కాదా, ఒకవేళ అతను ఏ విషయంలో అయితే అనుమానించబడ్డాడో ఈ విషయం అంతా కూడా మరి పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ బయటికి పొక్కిపోయింది విషయం ప్రస్తుతం. సో అతను కామ్గా అతని పొలంలో పనిచేసుకుంటున్న తరుణంలో అతనిపైకి కొందరు వ్యక్తులు ఉన్నట్టుండి దాడి చేశారు. అది కూడా ఏంటి, మామూలుగా కాదు, కర్రలతో కాదండి, వేట కొడవలతో. సో డెఫినెట్లీ ఇట్స్ అన్ అటెంప్ట్ టు మర్డర్, అంతే కదా. మరి అతన్ని చంపడానికి ప్రయత్నించారు, వేట కొడవలతో దాడి చేశారంటే మరి మనిషి ఏమైనా లేచి వస్తాడా? ఒకవేళ అతనికి సంహారం చేద్దామన్న ఒక ఇంటెన్షన్తోనే కదా. సో అతనితో ఖచ్చితంగా దాడి జరిగింది అతనిపై. సో నలుగురు వ్యక్తులు, ఒక వ్యక్తి కూడా కాదు, ఎవరైతే అనుమానించాడో ఆ వ్యక్తి వచ్చి అతనిపై నలుగురు వ్యక్తులతో కలిసి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు అనంతపురంలో. పొలంలో కామ్గా పనిచేస్తున్నాడు. హఠాత్ పరిణామానికి అతను కూడా నివ్వెరపోయాడు. ఆ తర్వాత నలుగురు వ్యక్తులు వచ్చి మూకుమ్మడిగా అతనిపై దాడి చేశారు కాబట్టి ఒకంత హఠాత్ పరిణామానికి గురయ్యాడు అతను. బట్ వెంటనే తేరుకుని అతను ఏం చేశాడంటే వాళ్ళకు కూడా గట్టిగా అరవడంతో అటువైపు నుంచి కూడా ఒక ఫ్యాక్షన్ లాగా బయలుదేరొచ్చింది. కొంత దళం ఎవరైతే అనుమానించబడ్డాడో, ఎవరైతే ఇలా కొట్టబడుతున్నాడో అతన్ని సపోర్ట్ చేయడానికి కూడా అటువైపు నుంచి ఒక దళం, అంటే ఒక 4-5 అటువైపు నుంచి కూడా వచ్చారు. మొత్తానికి ఒకడి మీద పెంచుకున్నటువంటి అనుమానం అనేది ఇట్లా రెండు వర్గాల మధ్య కూడా విపరీతమైన ఘర్షణలకి దారితీసింది. తాడిపత్రి మండలం బొడాయిపల్లిలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. కుల్లాయప్ప అని ఆ వ్యక్తి పేరు, సదరు బాధితుడు ఎవరైతే ఉన్నారో అతని పేరు కుల్లాయప్ప అని చెప్పి మనకు తెలుస్తోంది. అతనిపై వేట కొడవలతో విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు నలుగురు వ్యక్తులు. సో ఓ వర్గానికి సంబంధించిన వాళ్ళకు వీరందరూ కూడా అని చెప్పి తెలుస్తోంది. వాళ్లపై తిరగబడ్డాడు అయితే కుల్లాయప్ప వర్గం. ఇందాక చెప్పినట్టుగా ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు, ఆశ్చర్యపోయాడు. అసలు ఎందుకు దాడి చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితిలోనే వెంటనే తేరుకున్నాడు. మేబీ అక్కడే అతను బతికిపోయి ఉండొచ్చు. సో వాళ్లపై ఒక్కసారిగా కుల్లాయప్ప వర్గం కూడా తిరగబడింది. ఎప్పుడైతే కుల్లాయప్ప ఆ విధంగా దెబ్బలకు లోనవుతున్నాడో అతని వర్గం వాళ్ళు కొందరు గమనించాడు. ఎప్పుడైతే ఇతను అరిచాడో అప్పుడు ఆ వేరే వర్గం వాళ్ళు కూడా, అంటే కుల్లాయప్ప వర్గం వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా కత్తులతోనే దాడి చేసుకున్నారు. మొత్తానికి ఇలా ఈ ఘర్షణ కాస్త పెరిగి పెద్దదైంది. చుట్టుపక్కలంతా కూడా సంచలనంగా మారింది. ఈ ఘర్షణలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం అందరూ కూడా, అంటే అటు ప్రత్యర్థి వర్గం అనుకోవచ్చు, ఇటు కుల్లాయప్ప వర్గం అనుకోవచ్చు, వీరందరూ కూడా వెళ్ళి ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ముఖ్య కారణం ఈ ఘటనకి వివాహేతర సంబంధం మాత్రమే. కేవలం అదే అనుమానంతో సదరు ఒక వ్యక్తి కుల్లాయప్పపై దాడి చేశాడు, తన భార్యతో సంబంధం పెట్టుకుంటున్నాడు, సంబంధం నెరుపుతున్నాడు అనే అనుమానం మాత్రమే ఈ టోటల్గా ఈ వర్గపోరుకి దారి తీసింది అని చెప్పి మనకి సోర్సెస్ అందుతున్నాయి. ఇక దానికి సంబంధించిన విజువల్స్ ఇక్కడ చూస్తున్నాం. అదిగో అక్కడ బాధితులందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రైట్ ఇక్కడ ఇరు వర్గాల వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఇద్దరు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం, చాలా క్లియర్గా చూస్తున్నాం ఇక్కడ విజువల్స్తో. ఈ విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. డాక్టర్లు చికిత్సలు అందిస్తున్నారు. ఘర్షణ అనంతరం ఇరు వర్గాలు కూడా ఆసుపత్రులు పాలవుతాయి. ఎందుకంటే ఇదేమి బంతిపోలాటం కాదు, డెఫినెట్గా ఇదొక వర్గపోరు. కత్తులతో, వేట కొడవలతో దాడి చేసుకున్నారు. సో ఇరు వర్గాలకు కూడా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. రైట్, ఇక ఇదే ఘటనకు సంబంధించి మా రిపోర్టర్ చెల్లానాయుడు లైన్లో ఉన్నారు. చెల్లానాయుడు, ముఖ్యంగా చెప్పండి, ఈరోజు అనంతపురంలో బాగా ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లుగా కూడా తెలుస్తోంది. అసలు దీనికి కారణం ఏమై ఉంటుంది అంటున్నారు? యజ్ఞ మొత్తం మీద అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని ఏదైతే ఉందో బోడాయిపల్లి గ్రామంలో జరిగినటువంటి సంఘటన చాలా మందిని విస్తుపోయేలా చేసినటువంటి సంఘటన. ముఖ్యంగా ఏదైతే ఉందో తన భార్య ఏదో అక్రమ సంబంధం ఉందేమో అన్నట్టు ఒక అనుమానంతో అతను ఏదైతే ఉందో కుల్లాయప్ప
నడిపి కుల్లాయప్ప అని చెప్పేసి అనే వ్యక్తిని పొలంలో తన పనులు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆయన దాదాపు 6 మంది వేట కొడవలతో దాడి చేసినటువంటి సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది జిల్లాలో. ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ 6 మంది దాడి చేస్తున్న సమయంలో కూడా తిరిగి ఎవరైతే కుల్లాయప్పకి చెందినటువంటి మిగతా వాళ్ళు కూడా వీరి మీద దాడికి వచ్చిన వారిపై తిరిగి అటాక్ చేసినటువంటి నేపథ్యం. మొత్తం మీద అయితే మాత్రం కుల్లాయప్పతో సహా మరొక 3 కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. సంగా సుధాకర్, రంగనాథ, వీరేంద్రలకు కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం ఆ తాడిపత్రి నుంచి అనంతపురానికి కూడా తరలించినటువంటి నేపథ్యం. మొత్తం మీద అయితే మాత్రం ఇది ఒక అనుమానం తనకు ఉన్నటువంటి ఇలా ఉంటుందేమో అనే ఊహించుకున్న నేపథ్యంలోనే జరిగింది అని ఇప్పటికైతే ప్రాథమికంగా పోలీసులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా పోలీసుల ఎంక్వైరీలో అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. గతం నుంచి వీరికి ఏమైనా అటువంటి సాక్ష్యాలు ఇతనికి ఏమైనా ఉన్నాయా భర్తకు, లేదంటే ఇంకా ఇతరత్ర వేరే కారణాలు ఉన్నాయా వీరి మధ్య, కుల్లాయప్ప మరియు మరో దాడి చేసిన వ్యక్తుల మధ్య అనేది పోలీసులు నిర్ధారణ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎంక్వైరీలు తేలుతాయని పోలీసులు. అనంతపురం అంటే మనం అనుకుంటూ ఉంటాం జనరల్ గా అనంతపురం అంటే ఫ్యాక్షన్ గొడవలకి వర్గపోర్లకి కూడా పెట్టింది పేరు. మరి ఈ నేపథ్యంలో ఎప్పుడైతే అంటే ప్రాథమికంగా స్థానికులకు కానివ్వండి, తర్వాత లోకలైట్స్ కానివ్వండి, పోలీసు కానీ సమాచారం అందిందో ఇది ఏమన్నా ఫ్యాక్షన్ గొడవ అనుకున్నారా? అసలు బేసికలీ వాట్ హ్యాపెండ్? అదేనండి, ఇప్పుడు అక్కడ ఏదో పొలంలో పని చేసుకుంటున్న వ్యక్తి మీద ఉన్నట్టుండి దాడి చేయడం, అందులోనూ వేట కొడవలతో అనేటప్పటికీ ఇది రాజకీయ వైరమే అని చాలా మంది అనుకున్నప్పటికీ మొత్తానికైతే, ఎందుకంటే గతంలో తాడిపత్రి నియోజకవర్గంలో కూడా గతంలో ఫ్యాక్షన్ హత్యలు కావచ్చు, ఫ్యాక్షన్ ఏదైతే ఉందో అటాక్స్ ఇట్లా దాడులు కూడా జరిగినటువంటి నేపథ్యం కాబట్టి ఇది మొదట్లో అయితే మాత్రం కాస్త ఫ్యాక్షన్ కు సంబంధించిన ఏదైతే ఉందో కక్షలకు సంబంధించినట్టు అనుకున్నటువంటి నేపథ్యం. తర్వాత అయితే మాత్రం ప్రాథమికంగా తెలిసినది ఇప్పటికైతే మాత్రం అతనికి అదే భార్య మీద అక్రమ సంబంధం ఇటువంటి అనుమానంతోనే ఏకంగా తనకు చెందిన వ్యక్తులతో దాదాపు 6 మందితో ఏకంగా దాడి చేయడం, అతన్ని మరి చంపే ప్రయత్నమా ఇది భయపెట్టే ప్రయత్నం అనేది కూడా పోలీసులు నిర్ధారణ చేయాల్సిన పరిస్థితి. అయితే ఆయనకి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని హుటాహుటిన తాడిపత్రి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. అక్కడ నుంచి డాక్టర్లు రెఫర్ చేస్తే అనంతపూర్కు తీసుకొచ్చినటువంటి నేపథ్యం. అయితే మొత్తం మీద ఇది అదే మీరు అన్నట్టుగా ఫ్యాక్షనా లేదంటే ఇతర అనుమానాలు, ముఖ్యంగా భార్య మీద ఉన్నటువంటి అనుమానాలు అనేది మాత్రం నివృత్తి చేయాల్సిన అవసరం పోలీసులదే ఉంది. పూర్తి ఎంక్వైరీలు మాత్రం ఖచ్చితంగా పూర్వాపరాలు తెలుస్తాయని పోలీసు అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం. రైట్ నాయుడు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి అనంతపురంలో అయితే ఈ వివాహేతర సంబంధం ఉందేమో అన్న అనుమానం మాత్రం చాలా చిచ్చురాజేసింది. అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఎందుకంటే ఒక బోడేపూడి అనేటటువంటి గ్రామంలో ఈ సంఘటన జరిగినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇది ఒక ఫ్యాక్షన్. ఎందుకంటే అనంతపురం ఏరియాలో మనం సాధారణంగా వింటూ ఉంటాం, ఎందుకంటే ఏదైనా గొడవ జరిగిందంటే అది బేసికల్గా వర్గపోరే అయి ఉంటుంది, లేదంటే ఒక ఫ్యాక్షన్కి సంబంధించినటువంటి గొడవలు. ఎందుకంటే అనంతపురం ఈజ్ ఫేమస్ ఫర్ ఫ్యాక్షన్ రైవలరీస్ అని చెప్పి మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే అది రాష్ట్ర వ్యాప్తంగా నిజం మాట్లాడితే దేశవ్యాప్తంగా కూడా అనంతపురం ఈజ్ ఫేమస్ ఫర్ ఫ్యాక్షన్ రైవలరీస్ అని. సో అనంతపురం గొడవ అని చెప్పి మనం జస్ట్ ఈ 2 పదాలు